హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు. ముఖ్యంగా ఎస్ఐపికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ఎస్ఐపికి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని బెటర్ మనం రిటర్న్స్ తీసుకోవడానికి ఏం చేయాలో కొన్ని స్ట్రాటజీస్ చెప్తా అన్నారు కదా, వాటిలో అలాంటి స్ట్రాటజీ ఏదైనా ఈరోజు ఎపిసోడ్లో కాస్త మెన్షన్ చేస్తారు? ఓకే విరాట్. సో లాస్ట్ టైం మనం సిప్ మీద ఒక వీడియో చేసాం. సో స్టెప్ అప్ ఎస్ఐపి 13th ఇన్స్టాల్మెంట్. సో ఇది బాగా క్లిక్ అయింది. సో చాలామంది నాకు కాల్ చేసి నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలా అని కాల్ చేసి అడుగుతున్నారు. సో అందులో కొన్ని కాల్స్ ఎలా ఉన్నాయంటే, సో నేను చాలా రూరల్ ఏరియాస్ నుంచి కాల్ చేస్తున్నాను, సార్ నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. సో ఫస్ట్ సింపుల్గా నేను ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదు. సో ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ మోడ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కడుతుంటే మనం నెల నెల కడుతుండొచ్చు, అవును. చిట్ నెల నెల కడుతుండొచ్చు. బట్ ఇక్కడ అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? చిట్ కానీ ఆర్డీ కానీ. అలానే ఎస్ఐపి అనేది ఒక జస్ట్ నెల నెల కట్టే ఒక మోడ్ మాత్రమే. అవును. సో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్. టెక్నికల్గా చూస్తే మ్యూచువల్ ఫండ్ కూడా యాక్చువల్ కాదు, మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం. సో చాలా మంది ఏంటంటే నెల నెల మనం ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో దీనిలో మనం రిటర్న్స్ ఎలా పెంచుకోవాలి? చాలా మంది మోస పద్ధతిలో ఒక 20 years ఎస్ఐపి పెట్టేసి ఎవ్రీ ఇయర్ అదే అమౌంట్ పే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం బెటర్ రిటర్న్స్ ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఏంటంటే లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 20 years పాటు, సో మేబీ 40 years పర్సన్ అనుకుంటే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేశాడు. సో 20 years పాటు ఎవ్రీ మంత్ 20K ఎస్ఐపి చేస్తే ఆయనకు రిటైర్మెంట్ కార్పస్ ఒక 1.8 crores వస్తుంది. సో ఎజంప్షన్ 12% రిటర్న్ అనుకుంటే. సో ఇప్పుడు అదే పర్సన్ కనుక నెలకి 20,000 బదులు 30,000 ఇన్వెస్ట్ చేశాడు, 10 years పాటే చేశాడు. సో అప్పుడు ఏంటంటే 3.6 lakhs పర్ ఇయర్, అంటే 36 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ 10 years హీ లెఫ్ట్ ఇట్. సో జస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అలా వదిలేశాడు, ఇంకేం ఎక్స్ట్రాగా చేయలేదు. సో ఫస్ట్ క్రోర్లో 1.8 lakhs వస్తే సెకండ్ కేసులో 2.1 crore వస్తుంది. సో ఫస్ట్ కేసులో ఏమో ఆయన 48 lakhs ఇన్వెస్ట్ చేశాడు, సెకండ్ కేసులో ఏమిటి జస్ట్ 36 lakhs ఇన్వెస్ట్ చేసింది. ఓకే. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి. అంటే 20,000 పట్టేది 10 ఏళ్ళలోనే సాధించవచ్చు. అది కూడా తక్కువ అమౌంట్తో. సో నార్మల్గా ఏంటంటే మనము దీన్ని మెయిన్గా ఏంటంటే ఇన్సూరెన్స్ వాటిలో వాడుతూ ఉంటారు. ఓకే. సో మీరు 10 ఏళ్ళే కట్టండి, తర్వాత ఒక 10 years లీవ్ చేయండి, లేదా ఒక 9 years లీవ్ చేయండి, ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ తీసుకోండి అంటారు. లేదా టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా, టర్మ్ ఇన్సూరెన్స్లో ఒక 30 years పర్సన్ ఒక 40 years పాటు, సో ఫర్ ఎగ్జాంపుల్ 20K 1 crore పాలసీ కడుతుంటే సేమ్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు, మీరు 10 years కట్టండి, సేమ్ కవరేజ్ ఉంటుంది, బట్ మీరు 40K కట్టండి. మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను 40K అంటే 4 lakhs కట్టేస్తాను, బట్ నాకు 70 years వరకు కవరేజ్ ఉంటుంది. అదే నార్మల్ దాంట్లో అయితే 40 years కట్టాలి. అదే సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపిలో వాడుకోవచ్చు. సో మీరు 20 ఏళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వకల్లా, సేమ్ 10 years ఇవ్వండి, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో 20 బదులు 30. అప్పుడు ఏమంటే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, మనకు వచ్చే రిటర్న్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కేసులో అయితే కనుక జస్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఇంక ఇందులో మీరు స్పెసిఫిక్గా ఎటువంటి స్టెప్ అప్లు ఇవి ఏమీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం ఆ అమౌంట్ అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది లిమిటెడ్ పీరియడ్ అనేది జస్ట్ ఒక స్ట్రాటజీ. కావాలనుకుంటే మనం స్టెప్ అప్ కూడా యాడ్ చేయొచ్చు. సో అది ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇన్ కేస్ అది చెప్పండి. సో ఇప్పుడు స్టెప్ అప్ లిమిటెడ్ పీరియడ్ని కలిపామనుకోండి. సో ఫస్ట్ అదే కేసులో ఉందంటే 30,000 ఎస్ఐపి నేను స్టార్ట్ చేస్తాను. సో ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 10% పెంచుతాను. సో ఇప్పుడు 30, తర్వాత 33, తర్వాత 36, తర్వాత 40, అలా ఎవ్రీ ఇయర్ 10% నేను పెంచుకుంటూ పోతాను. ఇది 10 years మాత్రమే చేశాను. ఇంకో 10 years నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ మనకి ఫైనల్గా వచ్చే కార్పస్ ఆల్మోస్ట్ 4 crores ఉంటుంది. ఓకే. సో దాదాపు ఫస్ట్ కేసుకి ఇప్పుడు స్టెప్ అప్ ప్లస్ లిమిటెడ్ పీరియడ్ని వాడితే కనుక మనకి దాదాపు 100% డిఫరెన్స్ వచ్చింది రిటర్న్లో. దాదాపు అమౌంట్ మాత్రం రెండిట్లో సేమే. సో ఫస్ట్లో 48 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, సెకండ్లో కూడా 48 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్ అనేది దాదాపు 100% డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ని మనం డిప్లాయ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ నుంచి మ్యాక్సిమం రిటర్న్ తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా సార్, ఇప్పుడు ఆడియన్స్లో కేస్ స్టడీస్ ఉంటూ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్, ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటూ ఉంటాయి. ఇన్ కేస్ నా ప్లాన్ 30 years అయితే నేను ఎంతవరకు తగ్గించుకొని చేసుకోవడం రిక్వైర్మెంట్ అనేది ఇండివిజువల్గా ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పింది 10-year ప్లాన్ అని చెప్పొచ్చా? లేదంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాము. సో కావాలంటే 10 years గోల్స్ కూడా మనం 5 years పెట్టుకొని చేసుకోవచ్చు. దానికి సంబంధించిన చిన్న కేస్ స్టడీ ఏమని చెప్తారు? సో కేస్ స్టడీ అంటే ఇది రిటైర్మెంట్కే చేసాము. కాకపోతే
సో రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసామంటే సో 40 ఇయర్స్ పర్సన్ సో యాక్చువల్లీ 40 ఇయర్స్ పర్సనే వచ్చారు. సో ఆయన ఏంటంటే ఆయన గోల్ రిటైర్ అయ్యే టైంకి వాళ్ళ డాటర్స్ మ్యారేజ్ కూడా అవుతుంది అది టైంకి. సో ఆయనకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అలానే వాడుకుందాం అనుకున్నాడు. సో ఇక ఏంటంటే తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ ఇన్కమ్ ఇలా. సో దానికి చూసింది ఏంటంటే ఆయన ఫైనాన్షియల్స్ మొత్తం చూసి ఆయన రిక్వైర్మెంట్ ప్రకారం హీ నీడ్స్ ఆల్మోస్ట్ 2 crores అట్ దట్ టైం. ఓకే. సో 2 crores కావాలి. సో నార్మల్ సినారియోస్లో చూస్తున్నప్పుడు ఏమైందంటే 25,000 per month పెట్టాలి. ఆయన ఏమన్నాడంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ మనకేంటంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ కాలేజెస్కి ఇవి కూడా వస్తుంటాయి, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఆయన 50 నుంచి 60కి నేను అంత ఇన్వెస్ట్ చేయలేనేమో అనే డౌట్ రైజ్ చేశాడు. సో అప్పుడు మేమేం చేసామంటే సో ఓకే సార్ మీరు అంత చేయకండి, సో ఇప్పుడు 25 చేస్తున్నారు కదా, ఇది ఇట్ పాసిబుల్ టు మేక్ 40 అని. ఇప్పుడైతే నాకు పాసిబుల్, నెక్స్ట్ 10 years కూడా నాకు ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది అని చెప్పాడు. సో హీ ఇన్వెస్టెడ్ 40,000 ఎస్ఐపి. సో 40,000తో మేము 10 years ప్లాన్ చేసాం. సో ఇప్పుడు దాదాపు 5 years కంప్లీట్ అవ్వచ్చింది. సో మార్కెట్ కనుక మనకి బాగానే రైజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అది వచ్చేసరికి 60 lakhs ఉంది కార్పస్. జస్ట్ ఇంకా 1 crore అయిపోతే కనుక ఆయన దాన్ని ఎఫ్డీ చేసేసినా కానీ 10 yearsలో అది ఆటోమేటిక్గా 2 crores అవుతుంది. అండ్ ఇదంతా మీరు అంటే ఫర్ క్యాలిక్యులేషన్ మూవ్కి అడుగుతున్నాను, ఇదంతా కూడా యావరేజ్గా మనకి 12% బేస్ మీద చెప్పారా? అవునండి, 12% రిటర్న్ మీద చెప్పాం. 12% రిటర్న్ మీద. సాయిరామ్ గారు, ఇంకా మీరు ఈ ఫైనాన్షియల్స్లో ఎలాంటి క్వరీస్ని ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు? మీ దగ్గరికి ఎలాంటి ఆడియన్స్ వస్తూ ఉంటారు? అంటే ఆడియన్స్కి ఒక ఐడియా రావడానికి ఇలాంటి విషయాల మీద మిమ్మల్ని వెంటనే అప్రోచ్ అవ్వచ్చా అని ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్తారు? సో నా దగ్గరికి మోస్ట్లీ కెరియర్ మిడ్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ వస్తుంటారు. అండ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఎంప్లాయీస్ కూడా వస్తుంటారు. సో వాళ్ళకి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే కెరియర్ మిడ్లో ఉన్న వాళ్ళకి అప్పుడు దాకా ఏదో విధంగా స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ అప్పుడే వాళ్ళకి పిల్లలు వాళ్ళందరూ మొదలవుతారు అండ్ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో సేవ్ చేయాలనే థాట్ వాళ్ళ మైండ్లోకి వస్తుంది. సో అలాంటి క్లయింట్స్ వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరకు పడ్డప్పుడు క్లయింట్స్ వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇక రిటైర్ అయిన తర్వాత జనరల్గా మోస్ట్లీ వచ్చే వాళ్ళందరూ ప్రైవేట్ క్లయింట్స్, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో వాళ్ళకి పెన్షన్ రాదు. సో రిటైర్ అయిన తర్వాత ఏంటి నా పరిస్థితి? సో రీసెంట్గా మన ఐడ్రీమ్ వీడియోస్ చూసి ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారు. సో హీ రిటైర్డ్ అట్ December 31st. ఓకే, లాస్ట్ ఇయర్ January 1st నాకు కాల్ చేశాడు. సో వెంటనే నాకు ఇట్లా ఇన్కమ్ ఏమి రాదు, సో నాకు జస్ట్ వచ్చింది ఇదే. ఇన్నాళ్ళు నాకు ఈ థాట్ రాలేదు, బట్ నేను రిటైర్ అవుతున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. నేను ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మీ వీడియో వచ్చింది. సో నా దగ్గర అమౌంట్ మాత్రమే ఉంది, సో ఎలా ప్లాన్ చేయాలి? సో మనం మొత్తం వ్యాలిడేట్ చేసాం. బట్ ఆ కేసుకి ఏంటంటే మీరు ఇంకొన్నాళ్ళు వర్క్ చేయాలని తేలింది. సో ఏంటంటే ఆయనకున్న రిటైర్మెంట్ కార్పస్ సరిపోదు ఆయనకున్న ఎక్స్పెన్సెస్ వాటికి. సో ఏంటంటే మనం మెయిన్గా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ ప్రెజెంట్లో ఉన్న గోల్స్కి ఎలా హ్యాండిల్ చేయాలనేది మనము కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే ఇన్ఫ్లేషన్తో క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తూ ఉంటారు పెరుగుతున్న ధరలు, ఎందుకంటే ఇయర్లీ ఇది కామనే. సో ఎవ్రీ క్యాలిక్యులేషన్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది అడ్జస్ట్ చేస్తాం, లేకపోతే జస్ట్ ఊరికి ఒక నెంబర్ ఉంటుంది అది రీచ్ అవ్వం. ఇంకోటి ఏంటంటే ఇంకో టైప్ ఆఫ్ క్లయింట్స్ వస్తారు. సార్ నా దగ్గర ఒక 1 lakh ఉంది, ఏదైనా చేసేది ఒక 6 నెలల్లో డబల్ అవ్వాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు కాదు, ఓకే, బెట్టింగ్ అండి. పోవడానికి కూడా అంతే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అదే చాలా ఈజీ. ఇక మనకి క్రికెట్లో స్కీమ్స్ ఉంటాయి, నేను చూస్తుంటాను Bet365 అప్పుడప్పుడు. సో ఎవరైనా ఏంటి ఎలా చేస్తున్నారని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకుందామని చెప్పి. సో మ్యాచ్ కనుక పీక్ మూమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్కీమ్స్ కూడా చాలా బాగా పెడతారు. నెక్స్ట్ బాల్ 6 పడుతుందా డాటా. రిస్క్ లేకుండా అయితే కష్టం కదా. రిస్క్ లేకుండా రస్కే మిగులుతుంది. సో రిస్క్ లేకుండా అయితే రాదు. ఓకే, సో విన్నారు కదండి క్లియర్గా. మీకు ఎస్ఐపి మీద సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు అండ్ ఎలాంటి విషయాల మీద మీరు సార్ని కన్సల్ట్ చేయొచ్చు అనే విషయాలపై. అయితే కంప్లీట్గా ఫైనాన్షియల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఫైనాన్షియల్ హెల్త్ అంటే ఇన్ఫ్లేషన్ తట్టుకుంటూ మీ సంపాదన ఉండడంతో భాగంగా ఇన్ ఫ్యూచర్ కూడా మీరు ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉండొచ్చు, బడ్జెట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ పర్సనల్ ఫినాన్సెస్ కోసం అయితే మీరు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సాయిరామ్ గారిని ఇమీడియట్గా కన్సల్ట్ చేయండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అది రిస్క్లో ఉందా లేదంటే సేఫ్గా ఉన్నారా కూడా తెలుసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.